ఏం పేరే? నా పేరు దాసరి యాదగిరి. యాదగిరి. ఎట్లుంది మరి ఇప్పుడు ఊర్లో పరిస్థితి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు అని చెప్పి ముందరకు వచ్చారు, ఏమన్నా మారిందా? ఏం మారలేదు. మునిపే బాగుండే. 20 ఏళ్ళ కిందట అసలు నీళ్ళు అన్నటివి లేకుండే, అంత కరువు ఉండే. కేసీఆర్ హరీశ్రావు వచ్చి నుంచి నీళ్ళకు డోకలేదు, కానీ మళ్ళా కరువు అయిపోయింది. రేవంత్ రెడ్డి రావడం మళ్ళీ కరువు మొదలైంది. అంతే తప్ప ఏం బాగలేదు. మార్పు అన్నాడు, మార్పు లేదు, బీర్పు లేదు. మాకైతే ఆ బొరింగ్ ఉండే లెక్క చెప్పాలంటే సారు 20 సంవత్సరం అడగొట్టుకుంటే సుక్క నీళ్ళు రాకపోవు. అసమంటిది మాకు కాళేశ్వరం నీళ్లు రావడం, రంగనాయక సార్ నీళ్ళు రావడం చాలా అదృష్టం. 2 పంటలు. కాళేశ్వరం అసలు దానికి భవిష్యత్తు లేదని చెప్పారు కదా నిన్న. అవన్నీ ఉత్తమాటలు వేస్ట్. కాళేశ్వరం వల్లనే ఇప్పుడు నీళ్ళు ఇప్పటికి నారాయణరావుపేట ఈ సీజన్లో నారాయణరావుపేట చెరువు దుంకడం అనేది మాకు చాలా అదృష్టం. అది ఇప్పటికి నీళ్ళు ఉన్నాయి. 20 సంవత్సరాల కింద నీళ్ళు లేకుండా అసమంటిది ఇప్పటికి నీళ్ళు. అది కాళేశ్వరం కాదా, నీళ్ళు కావా? అవి వీళ్ళు తెచ్చినాయా? వీళ్ళు ఏడు తెచ్చిర్రా? తేలే, అవి కావాలి. రైట్. ఇప్పుడు ఒక ముచ్చట మాట్లాడుకోవాల్సింది ఉంది, ఇప్పుడు అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, చూస్తున్నావు కదా, వార్తలు చూస్తా. ఇప్పుడు మనం ఇవాళ మరి తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే అందాల పోటీలు అని చెప్పి పెడుతుండ్రు రేవంత్ రెడ్డి. వేస్ట్ అవి అందాల పోటీలు, వేస్ట్ అవి 6 గ్యారెంట్లు, 99 గ్యారెంట్లు ఇచ్చిండు. 2500 అన్న ఏవి మహిళలకు 2500 లేవు. 4000 పింఛన్ 4000 లేవు. గవే 2000 ఇస్తుండు. అవే కదా కేసీఆర్ ఇచ్చిన 2000 పింఛన్లు ఇస్తుండు. బోనస్ అన్నాడు 5000, 500 పంటకు. ఏది బోనస్లో కొన్ని ఒడ్లు తడిసిపోతున్నాయి. ఆడ కొన్నటోళ్ళే దిక్కు లేకుండా అయిపోయారు. ఐకేబీలు అనేది ముచ్చటనే లేదు. అప్పుడు ఐకేబుల్ మొత్తం ముందరనే ఐకేబుల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఐకేబుల్ లేదు, అది కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ హరీశ్రావు ఉన్నప్పుడే ఐకేబుల్ సెంటర్. వీళ్ళు పెట్టలేరు. పెట్టక కొన్ని ఊళ్ళలో మొత్తం దళారులకు అమ్ముకోరు. 1800 క్వింటలు 1850 దళాలకు అమ్ముకోరు మొత్తం. పెట్టకని ఐకేబుల్ కరెక్ట్ నడితే ఐకేబుల్ కోయేటి. రైతులకు ఇబ్బంది అవుతుంది. మరి ఇబ్బంది పెడుతుండు కదా, వచ్చిందే ఇబ్బంది పెట్టనీకి. కాంగ్రెస్ వచ్చిందంటే అంతే, ఇబ్బంది పెట్టనీకే, అంతే తప్ప ఏం లేదు. మాకు హరీశ్రావు కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్లు అన్నీ ఆయనే ఇచ్చిండు, గుర్తించి. ఈడ లేని వాళ్ళని ఎవరు ఇచ్చిరు? నీళ్ళు మన రేవంత్ రెడ్డి సార్ కూడా ఇస్తుండు కదా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి. మొత్తం ఒక్కరికి ఇంతవరకు రాలేదు. మా ఇబ్రాహింపల్లి ఇంతవరకు ఒక్కరికి రాలేదు. ఒక్కరికి కూడా రాలేదు. చూంచుమాను ఇందిరమ్మ బిల్లుగా లేదు, సలాక లేదు, సిమెంట్ లేదు, ఒక్కరికి రాలే. అయినా గవర్నమెంట్ తరపునే, హరీశ్రావు గవర్నమెంట్ తరపునే వచ్చినాయి 40, 60, 70 దాకా. కానీ ఈ ఇందిరమ్మ బిల్లు రూపాయి రాలేదు, సలాక రాలేదు, సిమెంట్ రాలే, ఏం రాలేవు. కావాలనే చెప్తురా? కావాలనే చెప్తారు వాళ్ళు. రాలేవు అని మీరు కావాలనే చెప్తురా? లేదు, కావాలని మేము చెప్తున్నాం, కరెక్ట్ చెప్తున్నాం మేము. అందలేవు సంక్షేమ పథకాలన్నీ, అందలేవు అనుకనే చెప్తున్నాం మేము. ఆ గ్యారెంట్లు చెప్పిండు కదా, ఇస్తాను 2500 ఇస్తాను, 4000 పింఛన్ చేస్తాను, ఇవన్నీ చేయాలి కదా. చేసి చూపించి అప్పుడు చెప్పాలి. కానీ చేయింది వేస్ట్ ఎందుకు చెప్పుడు? చేయలే, ఇవన్నీ చేయలే, కాలేవు. మరి ఒక పక్క ఇప్పుడు బడ్జెట్ లేదంటుండు. నిన్న మొన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి, ఏంటంటే నన్ను కోసుకొని తింటారా, ఏంది వండుకొని తింటారా అని చెప్తున్నాడు. అట్లాంటి కేసీఆర్ ఉన్నప్పుడు 60 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్ ఏం రాలేవు. ఫస్ట్ కింద పడ్డ తెలంగాణ తీసుకొచ్చి పెట్టిండు. ఆయన ఎట్లా మెయింటైన్ చేసిండు? ఈయన బడ్జెట్ లేదు దోసుకురుడు. ఢిల్లీకోవుడు మూటలు అటుపోతున్నాయి కనుక బడ్జెట్ లేవు. బడ్జెట్ ఎందుకు ఉండదు? చేయాలి, ఒప్పుకుని. అప్పుడు ఎందుకు చేయాలి మరి? 6 గ్యారెంటీలు 400 హామీలు ఎందుకు ఇవ్వాలి? ఇచ్చి గడ మీద కూర్చొని ఇప్పుడు బడ్జెట్ లేదు, కోసుక తినూరు అదని అంటే ఎట్లా? అట్లా తప్పది. తప్పు కూడా పుడతలే అంట రాష్ట్రానికి. ఇప్పుడు దొంగలను చూసినట్టు చూస్తారంట. అప్పెందుకు కుట్టదు? మూటలు అటు పోతున్నాయి కదా, అప్పు కుడతలేదు. మరి అప్పెవరు ఇస్తలేరు. హరీశ్రావు కేసీఆర్ ఉన్నప్పుడు వీళ్ళే మళ్ళీ సారే రావాలి. మళ్ళీ సార్ వస్తేనే మంచి చెప్పులు ఎత్తుకపోయేటోడు చూసినట్టు చూస్తారంట. చూస్తారు, మరి చూస్తారు, గట్టినే చూస్తారు. చెప్పులు ఎత్తుకపోయినట్టే చూస్తారు. అప్పెందుకు కుట్టదు సారు? అప్పెందుకు కుట్టదు? ఇయ్యదాలకు అవన్నీ చెప్పి ప్రజల్ని మోసగించడం తప్ప కానీ ఏం పని లేదు. ఇది మళ్ళీ కేసీఆర్ రావాలి పక్క. ఆయన ఒక పక్క ఇప్పుడు బడ్జెట్ లేదు అంటుండు, ఇంకో పక్క ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెడుతుండు. ఏం చెప్పదలుచుకున్నాడు? అందాల పోటీకి దేని గురించి? దేనికి అవి 200 కోట్లు అందాలు చూడనీకి? 100 కోట్లు పెట్టి చూడనీకి? ఇక సంక్షేమ పథకాలు చేసినవి చెప్పకనంటే 100 కోట్లు పెట్టి 200 వేస్ట్. అవన్నీ వేస్ట్, పనికిరావు సార్. చెప్పిన మాటలు హామీలు ఇచ్చేదాకా చేయడం లేదంటే మళ్ళీ కేసీఆర్ వస్తాడు. రేవంత్ రెడ్డి ఏం చేద్దామని పని ముందర పెట్టుకుని అభివృద్ధి చేద్దామంటే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతురు అని చెప్తుండు. అభివృద్ధి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పడుతురు అంటే మరి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేదా కూకుంటారు కదా. ఎందుకు చేయనీయక ఆయన చేత కాక అన్నుడు వేస్ట్. ఆ మాటలు అవి చేత కాకనే అది చేసుడు. ఆ మాటలు అన్నుడు వేస్ట్, అవి కుదరదు.
మరి ఏం చెప్పదలుచుకున్నావు ఫైనల్గా? ఫైనల్ ఏంటంటే మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచి జరిగినాయి, సంక్షేమ పథకాలు కానీ అన్ని కానీ మంచి జరిగినాయి సార్. ఈయన వచ్చి నుంచి ఏం జరగాలి, అడ్డు మీరు ఏదో ఎక్కిండు సూటి మీద కూర్చున్నాడు, వేస్ట్ అండి. ఈ సార్ ఇప్పుడు ఈ రోజు ఇంత చల్ల నీడ కూర్చున్నాడు అంటే మాకు హరీష్ రావు కేసీఆర్ ఇచ్చింది. నల్ల నీళ్ళు కరెక్ట్ వస్తున్నాయి, వాటర్ మంచిగా వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఆయన చేసినాయి, వీళ్ళు ఏడ చేసిరు, వీళ్ళు చేయలే. ఏడన్నా మొత్తం పైపు అయిపోయిందంటే వచ్చేటోళ్ళు దిక్కు లేరు. ఉద్యోగాలు కూడా ఇస్తారట. ఉద్యోగాలు లేవు, మన్ను లేవు, ఏవి లేవు, ఉద్యోగాలు లేవు, ఏవి లేవు. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతారంట రేపు మాపో, ఎట్లా ఉండబోతుంది ఊర్ల పరిస్థితి? పెడితే కంపల్సరీ మేము బీఆర్ఎస్కే ఇస్తాం. ఎందుకు అంత ఒక సంవత్సరంన్నరనే ఇసుకిపోయారు జనం. చేయనని చెప్పినే చేయాలి కదా, చేయకపోతే విసుకైపోయారు. మేము కాదు జనాలు. మొన్న చూడలే మీటింగ్లో 10 లక్షలు అన్నాం, 16 లక్షల మంది వచ్చిర్రు. ఎందుకు రథం కట్టిరు మళ్ళీ అయినే. అరే అసలు జనాలే రాలే అంటే ఎడిటింగ్ చేసుకోరట మొత్తం. ఎందుకు రాలేరు? ఒక్కసారి న్యూస్ చూస్తే అసలు వేస్ట్ ఆ మాట అన్నది. ఒక్కసారి న్యూస్ చూస్తే దద్దరిల్తుంది. నేను ఆడదాకా పోయినా, నేను మీటింగ్ దాకా పోయినా. నేను డైరెక్ట్ 10 లక్షల అంచనా పెడితే 16 లక్షల మంది. మన మంత్రి అంటుండగా పొన్నం ప్రభాకర్ ఆడ మొత్తం ఎడిటింగ్లు చేసుకుంటారు, ఫెయిల్ అయిపోయిందని చెప్పి వాళ్ళే అడ్డుపడ్డారు సార్. లారీలు కానీ మా డిసిమ్లు పోకుండా అడ్డుపడ్డారు. మస్తు ధర్నాలు చేసినాం మేము మీటింగ్ దాకా పోయినాం. నేనే పోయినా స్వయంగా ఆడదాకా పోయినా, మీటింగ్ దాకా పోయి సభ వచ్చినాం. 10 లక్షల కంటే 16 లక్షల మంది వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు? బ్రహ్మరథం ఎందుకు కడతారు, మళ్ళా నువ్వే రావాలా సార్ అని వచ్చిర్రు. అట్లా అది ఏం బాధలు ఉన్నాయి ప్రజలకు బాధలంటే చేసిన హామీలన్నీ ఎవ్వి చేయలే. చేత్తో మంచిగా ఉండి చేయలే. నీళ్ళేవి, బోనస్ ఏది, రైతు బంద్ ఏది, రైతు బీమా ఏది, ఇవన్నీ ఎటువైనాయి. రైతు బంధు మీరే వద్దనుకుంటారట, బోనస్ మాకు మస్తుగిస్తారు, ఈ రైతు బంధు వద్దు మాకు, బోనస్ ఎక్కువ ఇంతవరకు ఒక్కలకు. రైతు రుణమాఫీ అన్నది రాలేదు, బోనస్ లేదు, రైతు బీమా లేదు, రైతు బంధువు లేదు. ఏం లేనిది ఎట్లుంటుంది సార్? ఏం లేదు, ఏం రాదు. మళ్ళీ మా సారే వస్తాడు, ఖచ్చితంగా మా సారే రావాలి. ఓకే రైట్. ఓకే.